చదువు ధర్మంతో కూడాలి. ఆ ధర్మంతో కూడేటట్టు చేయడం కేవలం ఉపాధ్యాయుల మీద వదిలిపెట్టడం, అది వాళ్ళకి ఇవాల్టి రోజున సాధ్యమైన పని కాదు. ఎందుకంటే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి. పౌల్ట్రీ ఫార్మ్స్లో కోళ్ళని పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఒక కోడి ఎక్కువ కదలడానికి అవకాశం లేకుండా పెడతారు. ఎందుకంటే ఆ కోడి ఎక్కువ కదిలితే దాని క్యాలరీస్ ఫైర్ అయిపోతాయి, తొందరగా అది తయారవదు. కదలడానికి అవకాశం లేని వీటిలో కోడి పక్కన కోడి, కోడి పక్కన కోడి, కోడి పక్కన కోడి ఉండి అదే పనిగా తినడం, అదే పనిగా తాగడం, అదే పనిగా అక్కడే మలమూత్ర విసర్జన చేయడం, అక్కడే కింద నుంచి పట్టి తీసుకెళ్ళిపోతారు. ఆఖరణ బాగా కండ పట్టిందనగానే దాన్ని అక్కడి నుంచే తీసేసి ఒక పెద్ద బుట్టలో పెట్టి తీసుకెళ్ళి దాని కంఠం కోసిస్తారు. కదలడానికి అవకాశం లేకుండా కోడిని పెంచే పౌల్ట్రీ ఫార్మ్స్ ఎలా ఉంటున్నాయో ఇవాళ చాలా కాన్వెంట్ స్కూల్స్ అలాగే ఉంటాయి. 20 బల్లలు, 60 మంది విద్యార్థులు, తెల్లవారదు స్కూలు, రాత్రి 11 అయినా హోంవర్క్. అందులో పిల్లలు ధర్మం నేర్చుకోగలరని, పిల్లలకి ధర్మం చెప్పే అవకాశం ఉపాధ్యాయులకు ఉందని మీరు వెర్రి ఆశలు పెంచుకోకండి. మీ పిల్లల నైతిక విలువల బాధ్యత మీరే స్వీకరించండి. స్వీకరించడానికి ఆలంబనం మహాభారతం ఒక్కటే. ఒక్క ఘట్టాన్ని చదివి మీ పిల్లలకి చెప్పండి.